వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి పూర్తిస్థాయి కేబినెట్ను ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 2 రోజుల పాటు కేరళం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ చివరి రోజున అక్కడి మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాగా తొలిసారిగా పెదవి విప్పారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపడతాం, ఈసారి పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తామని వివరించినట్లు కేరళం మీడియా ప్రతినిధులు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తున్నామనే అంశంపై సీఎం అక్కడి మీడియాకు పూర్తి స్థాయిలో తెలియజేశారు. రైతు రుణమాఫీ వల్ల ఎంతమంది రైతులకు ప్రయోజనం కలిగిందో వివరించారు. ప్రతి ఏటా రైతు భరోసా స్కీమ్ కోసం ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ పథకాల వల్ల ప్రయోజనం పొందిన లబ్ధిదారుల సంఖ్యను లెక్కలతో సహా వెల్లడించారు. ప్రస్తుతం ఏఐసీసీ నేతలు పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 9న కేరళం, పాండిచ్చేరి, అస్సాంలో పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పోలింగ్పై ఫోకస్ పెట్టనున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంలోని పెద్దలకు కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు సమయం దొరకడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత రాష్ట్రానికి చెందిన కీలక నేతలను ఢిల్లీకి పిలిపించి కేబినెట్ విస్తరణ ప్రక్షాళనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాపై ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని, కొత్తగా కేబినెట్లోకి తీసుకునే నేతల ఎంపికపై చర్చించనున్నట్లు తెలిసింది. ఆ మీటింగ్లోని శాఖల మార్పు అంశంపై సీఎం రేవంత్ తన ప్రపోజల్స్ను అధిష్టానం ముందు పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇక కేబినెట్ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ అసెంబ్లీ సమావేశాల సమయంలో విస్తరణ అంశాన్ని సీఎం రేవంత్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించిన సమయంలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తామంటూ వెల్లడించారు. కేరళంలో మాత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పడంతో ఇంతకాలం వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అదే రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ప్రచారం బిజీగా ఉండడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి తర్వాత విస్తరణ అంశంపై చర్చించి ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉన్నాయి. వాటిని ఇంకా భర్తీ చేయకుండా పెండింగ్లో పెట్టడం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదు. పైగా ఇంటా బయట విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడే విస్తరణ ప్రక్షాళన చేయడం మంచిదనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. కాగా కేవలం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేస్తారా, కొందరిని తప్పించి ఆ స్థానాల్లో కొత్త వాళ్లను కేబినెట్లోకి తీసుకుంటారా అనేది హైకమాండ్తో సంప్రదింపుల తర్వాత క్లారిటీ రానుంది. పనితీరు సరిగా లేని మంత్రులను తప్పించి అదే సామాజిక వర్గాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల శాఖలను తప్పించి అంతగా ప్రయారిటీ లేని శాఖల బాధ్యతలు ఇవ్వాలని కొందరు ఇప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.